శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఇక ఈ వీడియోలో మనము పంచాంగము అనే అంశంలో భాగంగా 4వది అయినటువంటి యోగము గురించి తెలుసుకుందాం. మామూలుగా యోగము అంటే రవి చంద్రుల స్ఫుటాలను కలిపితే వచ్చేది యోగము అని పిలుస్తారనమాట. అంటే రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అని చూసి ఆ రెండింటిని కలిపితే అప్పుడు యోగం వస్తుంది. అయితే దీంట్లో 360 డిగ్రీలు దాటితే 360 డిగ్రీలు తీసేసి తర్వాత వచ్చింది చూడాలి. దానికి మామూలుగా 13 డిగ్రీల 20 నిమిషాలతోని కనుక భాగిస్తే గడిచిపోయిందంతా పోయి మిగిలిన శేషము ఆ నిత్యయోగం అవుతుందన్నమాట. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇవి పంచాంగంలో ప్రతిరోజు కూడా నిత్యం వచ్చే యోగాలన్నమాట. ఇవి 27 యోగాలు. అందులో మొదటి యోగము విష్కుంభ. దీన్ని మామూలుగా అర్థము మద్దతు అని కూడా తెలుగులో అనవచ్చు. ఇది 0 నుండి 13.20 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఇది అంత మంచి యోగం కాదు. అంటే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఈ యోగం కనుక ఉంటే దాన్ని వదిలేయాలి అని చెప్తారనమాట. ఇక ఎవరైతే ఈ యోగంలో కనుక పుడతారో వాళ్ళు ఇతరులపై విజయాన్ని సాధిస్తారు. అంటే శత్రువులపైన విజయం ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకు మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి, ధనవంతులు అవుతారన్నమాట. ఇది ఈ విష్కుంభ యోగం యొక్క సాధారణమైన లక్షణాలు. దాని తర్వాత రెండవది ప్రీతి. ఇది 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది శుభప్రదమైన యోగం అన్నమాట. అంటే వివాహాది శుభకార్యాలనేవి కూడా ఇది మంచి యోగం. ఇక మామూలుగా దీని అర్థమే అభిమానం అని చెప్తారనమాట. ఇది అందరికీ, అంటే ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళ అందరికీ ప్రియమైన వాళ్ళుగా ఉంటారు. ఇంకా వ్యతిరేక లింగానికి ఆకర్షితులు, అంటే ఆపోజిట్ పార్ట్నర్కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారనమాట. తర్వాత సంతృప్తికరమైన జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. ఇక మూడవ యోగము ఆయుష్మాన్. ఇది ఆయుష్మాన్ అంటే దీర్ఘాయువు అని కూడా మనము చెప్పవచ్చు. ఇది 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 40 డిగ్రీల వరకు ఈ యోగం వ్యాపించి ఉంటుందన్నమాట. ఇది కూడా వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. అలాగే ఈ యోగంలో పుట్టిన వాళ్ళు మంచి శక్తివంతులు, ఆయుష్మంతులు, ఆరోగ్యవంతులు అయి ఉంటారన్నమాట. ఇక 4వ యోగము సౌభాగ్య యోగము. ఇది 40 డిగ్రీల నుంచి 53 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగం అన్నమాట. అంటే వివాహాది శుభకార్యాలకు ఈ సౌభాగ్య యోగం కూడా చాలా మంచిది. ఇది పేరుకు తగ్గట్టుగా ఎవరైతే ఈ యోగంలో పుడతారో అవకాశాలు వీళ్ళకు మెండుగా వస్తాయి. జీవితాన్ని చాలా సుఖవంతంగా అనుభవిస్తారు, సంతోషంగా ఉంటారన్నమాట. ఇక 5వ యోగము శోభన యోగము. దీని అర్థము వైభవం అని కూడా చెప్తారు. ఇది 53 డిగ్రీల 20 నిమిషాల నుండి 66 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగం అన్నమాట. ముఖ్యంగా ఈ యోగంలో ఎవరైతే పుడతారో వాళ్ళ శరీరము చాలా చక్కటి శరీరం, అంటే మంచి పేరు గల శరీరం అయి ఉంటుందన్నమాట. అలాగే ఇంద్రియాలకు ఆకర్షితులు అవుతారు వీళ్ళు. అయితే వీళ్లకు లైంగికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా మక్కువ ఉంటుందన్నమాట. ఇక తర్వాత 6వ యోగము. ఇది అతిగండ యోగము. అంటే దీని అర్థము ప్రమాదము, అడ్డంకులు అని దీని అర్థం అన్నమాట. ఇక ఈ యోగము 66 డిగ్రీల 40 నిమిషాల నుండి 80 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది అంత మంచి యోగం కాదు. అంటే వివాహాది శుభకార్యాలు కనుక ఉన్నప్పుడు ఈ యోగాన్ని వదిలేస్తారనమాట. ఇక ఈ యోగంలో పుట్టే వాళ్లకు అనేక రకాల అడ్డంకులు ఉంటాయి. అలాగే ప్రమాదాల కారణంగా కష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. అలాగే వీళ్ళకు కోపం కూడా అధికంగా ఉంటుందన్నమాట. ఇది ఈ యోగంలో పుట్టినటువంటి సాధారణమైన లక్షణాలు. తర్వాతి యోగము సుకర్మ యోగము. దీని అర్థము సద్గుణం అని కూడా పిలవచ్చు. ఇంకా ఇది 80 డిగ్రీల నుంచి 93
డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఇది శుభమైన యోగము. అంటే వివాహాది శుభకార్యాలకు ఇది చాలా మంచిది. ఈ యోగంలో ఎవరైతే పుడతారో వాళ్ళు గొప్పనైన పనులు చేస్తారు, ఉదారంగా దాతృత్వంగా ఉంటారు, అలాగే ధనవంతులై కూడా ఉంటారన్నమాట. అంటే దాన ధర్మాలు కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక తర్వాత 8వ యోగము, ఇది ధృతి యోగము. దీని అర్థము సంకల్పము అని చెప్పొచ్చు. ఇక ఇది 93 డిగ్రీల 20 నిమిషాల నుండి 106 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగము. ముఖ్యంగా ఈ యోగంలో ఎవరైతే పుడతారో, అంటే ఇది వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. ఇంకా ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి సంపదలను అనుభవిస్తారు, మంచి వస్తువులను సేకరిస్తారు, జీవిత భాగస్వామితో సుఖంగా ఉంటారు, అలాగే ఇతరుల యొక్క ఆతిథ్యంలో వీళ్ళు మునిగిపోతారు. ఇక తర్వాత 9వ యోగము శూల యోగము. శూల యోగము అంటే మామూలుగా శూల అంటే నొప్పి అని కూడా పిలుస్తారనమాట. ఇది 106 డిగ్రీల 40 నిమిషాల నుండి 120 డిగ్రీల వరకు ఈ యోగము వ్యాపించి ఉంటుంది. ఇది అంత శుభమైన యోగం కాదు. అందువల్ల వివాహాది శుభకార్యాలు ఈ యోగంలో ఎక్కువగా ఆచరించరు. తర్వాత ఎవరైతే ఈ యోగంలో కనుక పుడితే వాళ్ళు ఎక్కువగా ఘర్షణలు, అలాగే కలహాలు ఉంటాయి. ఇంకా వీళ్ళు కోపాన్ని కూడా అధికంగా ప్రదర్శిస్తారు. వీళ్ళు ప్రతిదానికి విరుద్ధంగా మాట్లాడుతుంటారన్నమాట. ఇది అంత మంచి యోగం కాదు. ఇక తర్వాత 10వ యోగము, ఇది గండ యోగము. పేరుకు తగ్గట్టు గండ అంటే ప్రమాదము లేదా అడ్డంకులు అని కూడా చెప్పవచ్చు. ఇక ఇది 120 డిగ్రీల నుండి 133 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ యోగం ఉంటుంది. ఈ యోగంలో కనుక ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటారో అది అంత మంచిది కాదు. కాబట్టి ఈ సమయాన్ని కూడా వివాహాది శుభకార్యాలకు మన వాళ్ళు వదిలేస్తారనమాట. ఇంకా ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో లోపభూయిష్టమైన నైతికత, నీతి ఇవన్నీ ఎక్కువగా వీళ్ళల్లో ఉండవు. అలాగే సమస్యాత్మకమైన వ్యక్తిత్వమైన జీవితాన్ని వీళ్ళు ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత 11వ యోగము వృద్ధి. ఈ యోగాన్ని మామూలుగా వృద్ధి అంటే అభివృద్ధి అని మనం చెప్పవచ్చు. ఇంకా ఇది 133 డిగ్రీల 20 నిమిషాల నుంచి 146 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా మంచి శుభయోగము. అంటే వివాహాది శుభకార్యాలకు ఇది చాలా మంచిది. ఇక ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు తెలివైన వాళ్ళన్నమాట. అలాగే ప్రతి అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు, అలాగే వివేకంతో వ్యవహరిస్తారు. జీవితంలో వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకొని అభివృద్ధి సాధిస్తారన్నమాట. ఇది ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళ సాధారణమైన ఫలితాలు. తర్వాత 12వ యోగము ధ్రువయోగము. దీన్ని మామూలుగా సిద్ధాంతం అని దీని అర్థం అన్నమాట. ఇక ఇది 146 డిగ్రీల 40 నిమిషాల నుండి 160 డిగ్రీల వరకు ఈ యోగం వ్యాపించి ఉంటుంది. ఇక ఇది కూడా వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన పాత్ర, ఏకాగ్రత, పట్టుదల వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది. మంచి ధనవంతులై ఉంటారన్నమాట. తర్వాత 13వ యోగము వ్యాఘాత యోగము. వ్యాఘాత అంటే కొట్టడం అని దీని అర్థము. 160 డిగ్రీల నుండి 173 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ యోగం వ్యాపించి ఉంటుంది. ఇది అంత శుభమైన యోగం కాదు. అంటే ఈ యోగంలో కూడా వివాహాది శుభకార్యాలు అంతగా ఆచరించరు. ఇక ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇతరులకు హాని కలిగించే ఉద్దేశం వీళ్లకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణమైన ఫలితము. తర్వాత హర్షయోగము. ఇది 14వ యోగము. ఉత్కంఠభరితమైనది అని అర్థం అన్నమాట దీనికి. ఇక 173 డిగ్రీల 20 నిమిషాల నుండి 186 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ యోగం వ్యాపించి ఉంటుంది. తర్వాత ఈ యోగం కూడా శుభప్రదమైన యోగమే అన్నమాట. కాబట్టి వివాహాది శుభకార్యాలకు ఇది కూడా చాలా మంచిది. ఇక ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో తెలివైన వారు, ఉల్లాసము, ఉత్సాహంగా ఉంటారు, హాస్యంగా మాట్లాడతారు, ఆనందంగా జీవిస్తారనమాట. తర్వాత వచ్చేటువంటి యోగము 15వ యోగము వజ్రయోగము. పేరుకు తగ్గట్టు వజ్రము అంటే పిడుగు లేదా వజ్రం అని కూడా మనం చెప్పవచ్చు, డైమండ్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ యోగము 186 డిగ్రీల 40 నిమిషాల నుండి 200 డిగ్రీల వరకు ఈ యోగం ఉంటుంది. ఇక ఈ యోగము
వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. ఇక ఈ యోగంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి సంపన్నులు, అలాగే కాముకులు, అంటే వాళ్ళకు కోరికలు ఎక్కువగా ఉంటాయని దీని అర్థం అనమాట. వీళ్ళు అనూహ్యమైన బలవంతులు అనమాట. మనం ఊహించమన్నమాట వీళ్ళను. వీళ్ళు బలవంతులు, కాకపోతే చూడటానికి అలా అవపడనమాట వీళ్ళు. తర్వాత 16వ యోగము సిద్ధి యోగము. సిద్ధి అంటే విజయం అని అర్థం అనమాట. ఇది 200 డిగ్రీల నుండి 213 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ యోగం ఉంటుంది. ఇది కూడా వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు, నైపుణ్యం కలిగి ఉంటారు, అలాగే ఇతరులకు రక్షణ ఇచ్చే వాళ్ళుగా ఉంటారు, ఇంకా మద్దతుదారులుగా వీళ్ళు ఉంటారన్నమాట. ఇక తర్వాత యోగము 17వ యోగము. ఇది వ్యతిపాత యోగము. వ్యతిపాత అంటే విపత్తు అని దీని అర్థం అనమాట. ఇక ఇది 213 డిగ్రీల 20 నిమిషాల నుండి 226 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ యోగం ఉంటుంది. ఇది కూడా వివాహాది శుభకార్యాలకు అంత మంచిది కాదు. ముఖ్యంగా వీళ్ళకు ఆకస్మికమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తిరోగమనానికి అంటే డెవలప్మెంట్ కాకుండా మామూలుగా ప్రతిసారి కూడా కిందికి దిగజారే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళ మనస్సు చంచలమైన మనస్సు అయితే వీళ్ళు నమ్మదగిన వాళ్ళుగా వీళ్ళు ఉంటారనమాట. తర్వాత 18వ యోగము వరియాన్ యోగము. వరియాన్ అంటే సౌకర్యం అని దీని అర్థం అనమాట. వరియాన్ అంటే సౌకర్యం అని అర్థము. ఇక ఇది 226 డిగ్రీల 40 నిమిషాల నుంచి 240 డిగ్రీల వరకు ఈ యోగం ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగము. ఇక ఈ యోగంలో అంటే వివాహాది శుభకార్యాలకు చాలా మంచిదని. ఇక ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో సౌకర్యము, విలాసాన్ని ఇష్టపడేవారు, అలాగే వీళ్ళలో సోమర్తనం కూడా ఉంటుంది, ఇంకా కోరికలు అధికంగా ఉంటాయన్నమాట. తర్వాత 19వ యోగము పరిఘ అనే యోగం అనమాట. దీనికి అర్థము అడ్డంకి అని అర్థం అనమాట. ఇక ఇది 240 డిగ్రీల నుండి 253 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుందన్నమాట. ఇది కూడా వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. ఇంకా ఈ యోగంలో పుట్టే వాళ్ళు జీవితంలో పురోగతి సాధించడానికి అనేకమైన అడ్డంకులు ఎదుర్కొంటారనమాట. అంటే ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక అడ్డు తగులుతూ ఉంటుందన్నమాట. ఇంకా చిరాకు, అలాగే వీళ్ళు ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకునే వాళ్ళుగా ఉంటారనమాట. ఇక దాని తర్వాత వచ్చే యోగము శివయోగము. శివ అంటే శుభప్రదము. మామూలుగా ఇది 253 డిగ్రీల 20 నిమిషాల నుంచి 266 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ యోగం ఉంటుంది. ఇది కూడా వివాహాది శుభకార్యాలు చాలా మంచిది. ఇంకా ఈ యోగంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు ఉన్నతాధికారులు, ప్రభువులచే గౌరవించేవారు, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు, పండితులు మరియు మతపరమైన విషయాలు ఎక్కువగా అవలంబించేవారు, ఇంకా ధనవంతులై ఉంటారనమాట. ఈ యోగము చాలా మంచి యోగము. తర్వాత సిద్ధయోగము. ఇంతకుముందు వచ్చింది సిద్ధి యోగము, ఇది సిద్ధయోగము. ఇది 200 అంటే ఈ యోగానికి అర్థము సాధించే వాళ్ళు అని అర్థం అనమాట. ఇక 266 డిగ్రీల 40 నిమిషాల నుండి 280 డిగ్రీల వరకు ఈ యోగము వ్యాపించి ఉంటుంది. ఇది వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. అలాగే ఈ యోగంలో ఎవరైతే పుడతారో అనుకూల వ్యక్తిత్వము, ఆహ్లాదకరమైన జీవితము, అలాగే స్వభావము, కర్మ, ఆధ్యాత్మిక విషయాల యందు వీళ్ళకు ఆసక్తి అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మంచి యోగము. తర్వాత సాధ్య యోగము. ఇది కూడా దీని అర్థము అనుకూలమైనది అని అర్థము. ఇది 280 డిగ్రీల నుండి 293 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగము. ఈ యోగంలో ఎవరైతే పుడతారో చక్కగా ప్రవర్తించేవారు, సాధించుకునే వాళ్ళు, అలాగే మర్యాదస్తులు, ఈ విధంగా వీళ్ళ ఫలితం అనమాట. అంటే ఇది కూడా చాలా మంచిది. ఈ యోగంలో ఎవరైతే పుడతారో వాళ్ళకన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయని దీని భావము. ఇక తర్వాత 23వ యోగము శుభయోగము. పేరుకు తగ్గట్టు దీని అర్థం కూడా శుభప్రదమని దీని అర్థము. ఇక 293 డిగ్రీల 20 నిమిషాల నుండి 306 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ యోగం వ్యాపించి ఉంటుంది. ఈ యోగంలో వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. అలాగే ఈ యోగంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మెరిసే శరీరం, అంటే మంచి ఫేర్ అయిన శరీరం ఉంటుంది, అంటే మంచి శరీరం ఉంటుంది. అలాగే వ్యక్తిత్వం కూడా చాలా బాగుంటుంది. అయితే ఆరోగ్యంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ధనవంతులు, కొంత చిరాకు కూడా ఉంటుందన్నమాట. అంటే మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక తర్వాత 24వ యోగము శుక్ల యోగము. శుక్లము అంటే తెలుపు, ప్రకాశవంతమైన అని కూడా దీని అర్థం ఉంటుంది.
ఇక 306 డిగ్రీల 40 నిమిషాల నుండి 320 డిగ్రీల వరకు ఈ యోగం వ్యాపించుంటుంది. ఇది కూడా చాలా మంచి యోగము వివాహాది శుభకార్యాలకు. ఇక ఈ యోగంలో పుట్టేవాళ్ళు గర్జించేవాళ్ళు మరియు తొందరపడేవారు, అలాగే అసహనము, ఏదైనా హఠాత్తుగా చేసేవాళ్ళు, అస్థిరమైన మనస్సు లేదా నిరంతరం మారే మనస్సుగా వీళ్ళది ఉంటుందన్నమాట. తర్వాత యోగము 25వ యోగము బ్రహ్మయోగము. దీనికి అర్థము పూజారి లేదా దేవుడు అని కూడా దీనికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇక ఇది 320 డిగ్రీల నుండి 333 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభయోగము, వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది. అలాగే నమ్మకమైన, రహస్యమైన, ప్రతిష్టాత్మకమైన మరియు వివేచన కలిగిన వాళ్ళుగా ఉంటారన్నమాట. వీళ్ళు ఏదైనా ఒక మంచి విషయాన్ని ఇట్టే గ్రహించి దానికి తగ్గట్టుగా తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక తర్వాత యోగము 26వ యోగము ఇంద్రయోగము. ఇంద్ర అంటే నాయకుడు అని అర్థము. తర్వాత ఈ యోగము 333 డిగ్రీల 20 నిమిషాల నుండి 346 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కూడా శుభమైన యోగము. ఈ యోగంలో పుట్టిన వాళ్ళు మంచి విద్య, జ్ఞానం పట్ల ఆసక్తి, అలాగే ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా, ధనవంతులుగా వీళ్ళు ఉంటారనమాట. ఇది చాలా మంచి ఫలితము. తర్వాత 27వ యోగము వైద్యుతి యోగము. వైద్యుతి అంటే పేలమైన, మద్దతు గల అని అర్థం అనమాట. 346 డిగ్రీల 40 నిమిషాల నుండి 360 డిగ్రీల వరకు ఈ యోగం ఉంటుంది. ఇది చివరి యోగం, లాస్ట్ 27 యోగాల్లో లాస్ట్ యోగం అన్నమాట. ఇది కూడా అంత వివాహాది శుభకార్యాలకు అంత మంచిది కాదు, అశుభమైన యోగం అన్నమాట. ఇక ఈ యోగంలో పుట్టిన వాళ్ళు విమర్శనాత్మక, కుట్రపూరిత స్వభావం వీళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శక్తివంతమైన మరియు మానసికంగా వీళ్ళు ఉంటారనమాట. ఇంకా వీళ్ళు శారీరకంగా వీళ్ళు గట్టిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు విమర్శనాత్మకంగా ఉంటారు, అలాగే కొన్ని కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పవచ్చు అనమాట. ఇవి ఈ యోగాలు. ఇందులో మనకు చెప్పాలంటే వైద్యుతి, పరిగ, వ్యతిపాత్, వజ్ర, వ్యాఘాత, గండ, అతిగండ, విష్కుంభ ఈ యోగాలు అంత మంచి యోగాలు కావు. మిగిలినవన్నీ కూడా మంచి యోగాలే. అటు వివాహాది శుభకార్యాలకు, అలాగే ఈ యోగంలో పుట్టిన వాళ్ళంతా కూడా మంచి యోగాన్ని అనుభవిస్తారనమాట. మొత్తంగా చెప్పాలంటే రవి మరియు చంద్రుల యొక్క ఇద్దరి స్ఫుటాలని కలిపి దాన్ని 360 డిగ్రీలు ఎక్కువగా అయితే 360 డిగ్రీలు తీసేసి 13 డిగ్రీల 20 నిమిషాలతో భాగిస్తే వచ్చే మిగిలిన శేషాన్ని యోగంగా, ఆ నిత్య యోగంగా చెప్పచ్చు అనమాట. ఇది ఈ యోగానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన కొత్త ఛానల్ కాబట్టి అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.